చైనా తన యొక్క మిసైల్స్‌ని ఇరాన్‌కి ఇచ్చింది. రష్యా తన యొక్క మిసైల్స్‌ని ఇరాన్‌కి ఇచ్చింది. ఇరాన్ వెనకాల దొంగచాటుగా ఉండి అంటే శిఖండి వెనకాల అర్జునుడు ఉన్నట్టు చైనా, రష్యాలుండి గెరార్డ్ ఆర్ ఫోర్డ్‌ని నాశనం చేయబోతున్నాయి. ఇది అతి పెద్ద యుద్ధంగా పరిణమించబోతుందనమాట. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గత ఒక్క నెలగా అక్కడ తటపటాయిస్తుంది. ఇరాన్ అటాక్ చేయడానికి ఇంకా యాంబివలెంట్‌గా యాటిట్యూడ్ అది మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే గెరార్డ్ ఆర్ ఫోర్డ్ యుఎస్ సుప్రమేసీకి మిలిటరీ సూపర్మేసీకే పరాకాష్ట అయిన ఆయుధానికి ఏమాత్రం దెబ్బ తగిలినా అది ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సర్వనాశనమైనట్టేనండి. దానికి హ్యూమిలియేషను, ఘోరమైన అవమానం, ఇంకా యుఎస్ పతనం ప్రారంభమవుతుంది. అందుకే చైనా, రష్యాలు ఎటువంటి వెపన్స్ ఎక్కుపెట్టినాయో తెలుసండి. దీన్ని ఏమంటారు? మూవింగ్ న్యూక్లియర్ సిటీ అంటారన్నమాట గెరార్డ్ ఆర్ ఫోర్డ్‌ని. 5,000 మంది నావికులు, క్రూ మెంబర్స్ ఉంటారు. న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. ఒక 100 ఆటం బాంబ్స్ ఉంటాయి అందులో. న్యూక్లియర్ రియాక్టర్లు ఉంటాయి, 2 రియాక్టర్లు. ఎంతో ఏవియేషన్ ఫ్యూయల్ ఉంటుంది. 6 నెలల పాటు ఫుడ్ కూడా బయటికెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతటి శక్తివంతమైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ మీద మిసైల్ ఎయబోతున్నారు.